దసరా పండుగను పురస్కరించుకుని శ్రీ చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు జరిగే 22వ శ్రీ దేవి శరన్నవరాత్రుల మహోత్సవానికి భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆకాంక్షించారు. ఈ నెల 22 నుంచి 11 రోజుల పాటు సాగే ఈ మహోత్సవంలో అమ్మవారు ప్రతిరోజు విశేష అలంకారములతో దర్శనమిస్తారని అన్నారు. 11 రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు ప్రత్యేక హోమాలు, అలంకారములు, అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా అనేక భక్తి కార్యక్రమాలు విజయవంతంగా జరపడానికి ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారని అన్నారు. ఈ సందర్భంగా దేవీ శరన్నవరాత్రుల బ్రోచర్ను ఆవిష్కరించి ఈ మహోత్సవంను విజయవంతం చేయవలసినదిగా కోరారు. కార్యక్రమంలో 24వ డివిజన్ అధ్యక్షులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు డివిజన్ కార్పొరేటర్ అడకా పద్మావతి మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మరి 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు, అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ప్రారంభమవుతున్నాయి. మరి ఇప్పుడు 9 రోజులు జరుపుకునే నవరాత్రులు ఈసారి 11 రోజులు రావడం విశేషం. ఎప్పుడో 40 సంవత్సరాలు ఒకసారి ఒక పరిణామం జరుగుతుంది అని పెద్దలందరూ కూడా చెబుతున్నారు. కాబట్టి అశేషంగా భక్తజనం అందరినీ ఆశీర్వదిస్తున్న చుట్టుకుంటా అమ్మవారి శరన్నవరాత్రులని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అని కోరుకుంటూ ఉన్నారు. దానికి కానుగా ఇక్కడ ఏ రోజు ఏ పూజలు జరుపుకుంటాయి అతని సవివరంగా పాంప్లెట్ ని దేవస్థానం కమిటీ వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి గుడిగా ఇది ప్రాశస్త్యం చెందింది. ఎందరో వేల మంది భక్తులకి అన్నదాన కార్యక్రమాలతో, రకరకాలైన భక్తి కార్యక్రమాలతో ఈ యొక్క గుడి నిర్వహణ చాలా అద్భుతంగా చేసుకుంటా నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ భక్తులందరికీ కూడా ఈ 11 రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహానికి పాత్రవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. పోలేరమ్మ గుడి చాలా ప్రసిద్ధి కలిగినటువంటి అమ్మవారు. గుంటూరు పట్టణంలోనే చుట్టుకుంట పోలేరమ్మ గుడి అంటేనే ఒక ప్రత్యేకత. ఎందుకంటే మంచి వాతావరణంలో ఈ గుడి వాతావరణం చుట్టూ ఎదురు ఉంటుంది చెరువు నీళ్లు, ఇంతమంది తెప్పోత్సవాలు కూడా జరిగాయి. ఈ ఉత్సవాల కార్యక్రమాల్లో భాగంగా చుట్టుకుంట పోలేరమ్మ గుడిలో చాలా ఉత్సవాలు, పొంగల కార్యక్రమం కావచ్చండి, దీపావళి కావండి, వినాయక చవితి కావండి, అనేక కార్యక్రమాలు ఈ గుడి ప్రాంగణంలో ఘనంగా జరుగుతుంటాయి. దాంట్లో భాగంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ అమ్మవారు రోజుకొక అవతారంతో 11 రోజులు రోజుకొక అవతారంతో మనకి ప్రత్యక్షం అవుతారు. ఈ యొక్క నమ్ముకున్నటువంటి ప్రాంతం జనం సుదూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని మొక్కగానే తను అనుకుని జరుగుతున్నాయి అనేటువంటి నమ్మకంతో చాలా మంది వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. దాంట్లో బాగా ప్రత్యేకంగా కనబడితే మనకి పొంగల కార్యక్రమం అనేక మంది పొంగలు తీసుకొని ఇక్కడ అనుకున్నది జరుగుతుంది అనేటువంటిది నమ్మకం కలిగినటువంటి తల్లి. ఈ యొక్క తల్లి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. 22వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు. 2వ తారీఖులో వేలాది మందికి భక్తులకి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని అన్నింటి కూడా మన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలి గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పేసి అని రేపు దసరా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలకి వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి ఆశీస్సులకి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చుట్టుకుంట పోలేరమ్మ దేవస్థాన కమిటీ తరఫున మనకి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.